ఏపీ ఎరుకల సేవా సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పేరం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏకలవ్యుడు జయంతి వేడుకలు గుంటూరులోని ఖుషీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ పాలపర్తి శ్రీనివాసరావు చక్రవర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ గోపి హాజరయ్యారు. ఏకలవ్యుడి జయంతి సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుడి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటామని చెప్పారు. ఏకలవ్యుని జయంతిని అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. నా పేరు పాలపర్తి శ్రీనివాసరావు. నేను ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు తొలి ఏకాదశి ఈ సందర్భంగా ఏకలవ్యుడి జయంతిని జరుపుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఎరుకల సోదరమణులందరికీ ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏకలవ్యుడి గురించి మనకి మహాభారతంలో ఆధారాలు ఉన్నాయి. ఏకలవ్యుడు ఎరుకలవాడు. ఆయన ఎరుకల జాతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు పురాణాల్లో మనకి ఆధారాలతో సహా లభ్యమవుతున్నాయి. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా 3 ముఖ్యమైన విషయాలని మన ఎరుకల సోదరుల వారికి తెలియజేస్తున్నాను. పట్టుదల, గురుభక్తి, త్యాగము, ఈ 3 విషయాలని మన ఎరుకల సోదరులు ఏకలవ్యుడి నుంచి గ్రహించవలసిందిగా కోరుతున్నాను. పట్టుదల అంటే ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పను శూద్రుడు అని ఆయన్ని రిజెక్ట్ చేయడం వలన ఆయన పట్టుదలతో నేను ఏకలవ్యుడిని నాకు ఎందుకు విలువిద్య నేను నేర్పలేకపోయాను, నేను శూద్రుడు అవడం వల్లనే కదా అనే పట్టుదల ఆయనలో కలిగి ఎట్లయినా సరే ఒక విద్య నేర్చుకోవాలంటే కులం కాదు గుణము ముఖ్యము, పట్టుదల ఉండాలి. ఏ కులస్తుడైనా ఏ గుణము ఏ మతస్థుడైనా సరే మనం నేర్చుకొని మనం పైకి రావాలని పట్టుదలతోటి ఏకలవ్యుడు మనకు ఆదర్శంగా చూపించాడు. మనకు అవకాశాలు లేవు అని మనం ఎవరు కుంగిపోవద్దు, మనం పట్టుదలతో సాధించాలి అనే ఉద్దేశంతో ఏదైనా సరే ఏ విషయం మీదైనా సరే పట్టుదలతో ముందుకు పోవాలని ఫస్ట్ పాయింట్ మనం గ్రహించాలి. రెండోది త్యాగము, గురుభక్తి అన్న ఈ 2 పాయింట్లలో కూడా గురుభక్తి అన్నది మనకు ముఖ్యంగా కనబడుతుంది. మనము రకరకాల మతాల్లో ఉన్నాము, రకరకాల దేవత వాళ్ళని ఆరాధిస్తున్నాము. కానీ ఇక్కడ గురువు అన్నవాడు ఉంటే ఏ విద్యనైనా నేర్చుకోగలుగుతాము. గురువే మనకి పురాణాల్లో చూసుకుంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, తత్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే ఒక గురువులోనే త్రిమూర్తులను చూడండి, గురువులోనే అన్ని దైవాలు కొలువై ఉన్నాయి, గురువే మీకు దైవంగా అని మనకి పురాణాలు సూచించాయి. ఆ ఉద్దేశంతో ఏకలవ్యుడు కూడా గురువులోనే దైవాన్ని చూసుకున్నాడు. అందుకని మనం అందరం కూడా ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకొని పనినే దైవంగా భావించండి. ఆ పనిని చేస్తున్న వృత్తిని మనం దైవంగా భావిస్తే దాని ద్వారా మనం అభివృద్ధి చెందుతాము అన్నది 2వ పాయింట్. 3వ పాయింట్ త్యాగము. మనకి త్యాగం ఎందుకు అని అంటే అసలుకి ద్రోణాచార్యుడు ఆయన విలువిద్య నేర్పించాడా? లేదు. ఒక బొమ్మని గురువుగా భావించి ఆయన్నే ధ్యానించి నేర్చుకుని ఎవర్రా నీకు గురువు అని అంటే ద్రోణాచార్యుని వారిని మీరే గురువు గారు నాకు గురువు అన్నాడు. మరి ఆయన ఈ శూద్రుడు కనుక విలువిద్య నేర్చుకొని యుద్ధంలో పాల్గొంటే ఈ రాజులు కనుక ఏమైపోతారో అనే ఉద్దేశంతో మరి లేకపోతే శూద్రుడికి ఎందుకు ఇదంతా అనుకున్నాడో ఏమో. ఆయనకి నాకు విలువిద్యలో నువ్వు నన్ను గురువుగా భావించావు కాబట్టి నీ బొటన వేలుని నాకు గురుదక్షిణగా ఇవ్వమని అడిగితే ఒక్క క్షణం ఆలోచించకుండా బొటన వేలు పోషించి త్యాగంగా నిరూపించబడ్డాడు ఏకలవ్యుడు. అంత గొప్ప త్యాగము మహనీయుడు మనకు ఏకలవ్యుడు, మనకు ఆదర్శ పురుషుడు. మన దగ్గరికి ఎవరైనా వచ్చి అయ్యా మేము ఇది ఇబ్బందుల్లో ఉన్నాము, మేము ఈ సమస్యల్లో ఉన్నాము, మాకు ఏదైనా సాయం చేయండి అంటే మనం త్యాగం నిరంతరం ఆలోచించి త్యాగం చేసి వాళ్ళకి ఆ సమస్యని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఒక ఏకలవ్యుడి వారసుడుగా మన మీద ఉంది. కాబట్టి ఈ 3 విషయాలను ప్రతి ఒక్క మన ఎరుకల సోదరీమణులందరూ గుర్తుపెట్టుకొని మన పిల్లల్ని ఉన్నత విద్యల వైపు మళ్ళించి వాళ్ళని బాగా చదివించుకొని వాళ్ళ అభివృద్ధికి మన కులాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి గుర్తించి ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన మన ఏపీ ఎరుకల సేవా సంఘ సభ్యులందరికీ, కమిటీ సభ్యులకి
అని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అలాగే అధికార అనధికార వర్గాలకి మిగతా సోదరమణులందరికీ కూడా మా ఏరుకుల సేవా సంఘం తరపు నుంచి ఒక విజ్ఞప్తి. ఈ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కార్యాలయంలో ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు ఏకలవ్య జయంతిని జరిపించారు. మరి అప్పుడు సార్ ఒక మాట చెప్పారు, రాబోయే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకలవ్య జయంతిని ప్రభుత్వం అధికారంగా మనం జరిపిస్తామని చెప్పి ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి సార్ మీకు మా సంఘం తరపు నుంచి మా మొత్తం ఎరుకుల జాతి తరపు నుంచి విన్నవించుకుంటున్నామండి. ఒకసారి మీరు ఇచ్చిన మాటని గుర్తు చేస్తున్నాము, అన్నిదా భావించకండి. రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి అన్నది అది తారీఖుతో సంబంధం లేదండి. తొలి ఏకాదశి ఏ రోజైతే వస్తుందో ఆ రోజే మనం ఏకలవ్య జయంతిగా మా పూర్వీకుల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరు దాన్ని పరిగణనలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరం నుంచి అయినా జరిపించవలసిందిగా నేను ఏపీ ఎరుకుల సేవా సంఘం తరపు నుంచి అదేవిధంగా యావత్ ఎరుకుల జాతి తరపు నుంచి కూడా మీకు వినమ్రపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.